రెస్టారెంట్స్ కంటే కూడా ఇంట్లో చేసిన చికెన్ మంచూరియా చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు ఎలా చేయాలో ప్రాసెస్ ని చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్లో చికెన్ పీసెస్ ని తీసుకున్నాను. అందులో కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ పిండుకుని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మొత్తం స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా పడతాయి. ఒక గంట తర్వాత ఇందులో కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పీసెస్ ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని లోపల పచ్చిదనం మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ ని కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వీటితో పాటు కొంచెం మస్టర్డ్ సాస్ ని కూడా వేసాను. దీన్ని లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కార్న్‌ఫ్లోర్ పౌడర్ వాటర్‌లో స్లర్రీ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇది బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పీసెస్ కి స్పైసెస్ బాగా పట్టాలంటే దీన్ని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. బయట తీసుకునే మంచూరియా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ని ప్రెస్ చేయండి.